ఫ్రెండ్స్, వైష్ణవి చంపిన హరిబాబు గాడికి శిక్ష ఇంకా పడటం లేదని మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే వీడికి ఎప్పుడైతే ఈ కేసులో వీడే ప్రధానమైన దోషి, వీడితో పాటు వీళ్ళమ్మ, వీళ్ళ ఇద్దరు అన్నయ్యలు అందరూ కలిసి ఎలా అయితే వైష్ణవి నిండు జీవితాన్ని బుగ్గిపాలు చేశారో, మరి వీడికి కూడా అంతకన్నా గొప్ప శిక్ష పడాలి కదా. అయితే ఈ నేపథ్యంలో వీడు ఒకటికి మించి ఇంకొక నాటకం ఆడుతున్నాడు అనమాట. అంటే వైష్ణవి లేకపోతే నేను బ్రతకలేను, వైష్ణవి లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ నాటకాలు మొదలుపెట్టాడు. అంతేకాకుండా తిండి తినకపోవటం, హాస్పిటల్‌కి వెళ్ళటం, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. అందుకనే అతన్ని కరీంనగర్ స్టేషన్‌లో వేశారు. ఇప్పుడు పోలీసులు సంచలన నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా, అంటే ఇప్పటి వరకు జరిగిందేంటంటే ఈ కేసులో 1 కాదు, 2 కాదు, చాలా సెక్షన్‌ల కింద ఈ హరిబాబు మీద కేసు పడింది. అంటే గర్భవతిగా ఉన్న భార్యను చంపటం ఒక కేసు, వద్దంటున్నా చంపటం ఇంకో కేసు, ఆమె ఆమె దగ్గర డబ్బులు తీసుకుని డౌరీ యాక్ట్ కింద ఇంకో కేసు. ఈ అంతేకాకుండా ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అంటే మోసం చేయటం ఇంకో కేసు, ఇలా రకరకాల కేసుల మీద. అయితే ఈ కేసుని ఇంకా లోతుగా ఎంక్వైరీ చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయటపడతాయి. కానీ ఇక్కడ హరిబాబు విషయంలో శిక్ష లేట్ అయిపోతుంది. ఇప్పుడు శిక్ష లేట్ అయింది అంటే శిక్ష వాళ్ళని తప్పించుకునే అవకాశాలు ఎక్కువ అవుతున్నట్టే. అందుకనే ఇప్పుడు ఇమీడియట్‌గా పోలీసులు ఈ ఉన్న కేసులు, దొరికిన ఆధారాలు ఉన్న కేసుల మీద టోటల్‌గా ఈ హరిబాబుని లాక్ చేసేసి ఇక వెంటనే కోర్టుకి తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే కోర్టుకి ఆల్రెడీ తీసుకువెళ్లారు. కానీ వీడి శిక్ష అనేది ఇంకా గట్టిగా పట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట పోలీసులు. అంతేకాకుండా వీళ్ళ అమ్మ, వీళ్ళ అన్నయ్యలు వీళ్ళ గురించి కూడా మొత్తం విషయాలను కోర్టు వాళ్ళ ముందు ప్రవేశపెడుతున్నారు. ఇంకా ఏ శిక్ష వేస్తారనేది మనం వేచి చూడాల్సిందే. అది విషయం.